వంశీ వదలు! ఏమైంది హరిక? కిరణ్ గారు, వంశీ లోపల వంశీ ఉన్నాడు. కిరణ్ గారు, వంశీ ఉండడం ఏంటి? నిహారికకి ఏదో అనుమానం ఉన్నట్టుంది. ఒకసారి వెళ్ళి చూసిరండి. వంశీ ఉన్నాడో లేదో తెలిసిపోతుంది. ఈ ఇంటితో మనకున్న బంధం రుణం ఈ రోజుతో తీరిపోతుంది. పెళ్లిలో అందరి ముందు అవమానం జరిగేలా ప్రవర్తిస్తాను. మరోసారి ఆలోచించు శ్వేత. దయచేసి అట్టు రాకండి. ఇంతకంటే మంచి అవకాశం మనకి దొరకదు. అది కాదు శ్వేత. ఇంకేం మాట్లాడకండి. నేను నిర్ణయం తీసుకున్నాను. సిద్ధప్ప, చెప్పు రిషి బాబు. 6 నెలల నుంచి నరకం అనుభవిస్తున్నాను. నా శ్వేతను మన కోటకి ఎత్తుకురావడానికి ప్లాన్స్ వేసి ఫెయిల్ అయ్యాను. ఎన్నో రోజుల తర్వాత అప్పవేసిన ప్లాన్ ప్రకారం మనకి మంచి ఛాన్స్ దొరికింది. ఈ ఛాన్స్ మనం వదులుకోకూడదు. వదులుకునే సమస్య లేదప్పా. అక్క, అన్ని వచ్చేసినట్టే కదా? అన్ని వచ్చేసినట్టే తమ్ముడు. అందరూ రెడీ అయితే బయలుదేరటమే ఆలస్యం. శకుంతల, అప్పుడే టైం 7 అయింది. మరో 10 నిమిషాల్లో బయలుదేరితేనే ముహూర్తానికి గంట ముందు ఉంటాం. పిల్లల్ని కాస్త హడావుడి చేయి. అలాగేనండి. అమ్మా సునంద, శ్వేత, త్వరగా కానివ్వండమ్మా. నాన్నగారు పిలుస్తున్నట్టున్నారు. బయలుదేరదా? 2 minutes అండి, అయిపోయింది. ఓకే. బయలుదేరదమ్మా. దేనికి బయలుదేరడం? ఒక మంచి పని కోసం అయితే బయలుదేరాలి. మనం వెళ్ళేది పెళ్లికి. అది శుభకార్యమే కదా. కానీ అక్కడ జరగబోయేది అవమానమే కదా. మీరు ఒక్కసారి జరగబోయే అవమానం గురించి ఆలోచిస్తున్నారు, కానీ నేను జీవితాంతం జరగబోయే అవమానాల గురించి ఆలోచిస్తున్నాను. అయ్యుండొచ్చు, కానీ మనం ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవడం కోసం మరో ఇంటికి సంబంధించిన శుభకార్యం చెడగొట్టాలనుకోవడం మంచిది కాదు శ్వేత. ఈ ఇంట్లో ఎన్నో గొడవలు పెట్టాను, కానీ బయటికి వెళ్ళలేకపోయాను. ఇప్పుడు రఘురామయ్య గారి పరువు ప్రతిష్ఠ మీద దెబ్బ కొట్టబోతున్నాను. ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతాను. గ్రామ పెద్ద దిక్కు, గ్రామ శ్రేయస్సు కోసం అహర్నిశలు తాపత్రయపడే మంచి మనసున్న మనిషి రఘురామయ్య గారి కుటుంబం సమస్యలతో సతమతమవుతోంది. ఎంతో నమ్మకంతో మావి గారికి పెళ్లి బాధ్యతను అప్పగించారు. తన కోడలి వల్ల చెడ్డ పేరుస్తే మావి గారికి క్షమించడానికి కోపం వస్తుంది. ఆ ఇంటికి వారసుడిని ఇవ్వబోయే చిన్న కోడలు
దోషంతో అల్లాడిపోతోంది. ఆ కోపం చాలు మనం కట్టుబట్టలతో దూరంగా వెళ్ళిపోవడానికి. అందుకే ఆ తల్లికి పట్టిన దోషం, ఆ కుటుంబానికి పట్టిన కీడు, గాలి ధూళి అన్నీ తొలగిపోవాలని ఈరోజు శాంతి పూజకు సర్వం సిద్ధం చేశారు. ఒక్కడు కూడా ఊపిరితో ఉండకూడదు. ఉండడు. ఆ క్షణం నాన్నగారికి జరగడానికి ఏమైనా జరిగితే మీరు భయపడినట్టు ఏమీ జరగదు. ఆయన కోపం వస్తుంది. జరగబోయే అవమానంతో ఆయన దృష్టిలో నేను మరో గాయత్రినవుతాను. అంతే. ఈ సమస్యకి మరో రకంగా పరిష్కారం ఆలోచిద్దాం. దయచేసి నా మాట విను. నా మాట మీరు వింటారని మీరు నాకు మాటిచ్చారు. ఎంతో నియమనిష్టలతో ఈ సద్బ్రాహ్మణులు ఈ హోమాన్ని ప్రారంభించారు. వాళ్ళ శవాలను దాటుకుంటూ పోవాలా? పోదామప్పా. ఏ విఘ్నం రాకుండా కాపాడు తల్లి. ఒక్కడు ఊపిరితో మిగిలిన మన ప్లాన్ ఫెయిల్ అయినట్టే. ఇసంబూసిన కత్తులప్ప తప్పించుకొని ఆడిగిపోతారు. నరదిష్టి, శత్రుశేషం అన్నీ ఈ హోమంలో చేరి ఆహుతై ఆ కుటుంబాన్ని సుఖశాంతులతో వర్ధిల్లేలా ఈ శాంతి పూజని జయప్రదం చేయి తల్లి. శ్వేత, ఈరోజు మన పెళ్ళి. వచ్చే సంవత్సరం సరిగ్గా ఇదే రోజుకి మనకు వారసుడు పుట్టాలా? ఆ వారసుని నేను నా తండ్రికి బహుమతిగా ఇవ్వాలా? ఓ నందీశ్వరుడి మీద ఆనా! ఓ నందీశ్వరుడి మీద ఆనా! చిరంజీవి అభి, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్వేత జాతకాలలో ఏమైనా దోషాలుంటే అవి నివారించు తల్లి. వారిని సుఖంగా ఉండేలా ఆశీర్వదించు. జై సుభిక్షమ్మ తల్లి, 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 జై సుభిక్షమ్మ తల్లి. చాలా పుదునుగా ఉందమ్మా. దీంతో కోస్తే కోసినట్టు కత్తికి గాని తెగినట్టు గొంతుకు గాని తెలియదు. అదేంటంటే అక్కడే నిలబడిపోయారు. లోపల రండి బాబు గారు. వస్తాం, నువ్వు పద. కత్తి కారులో పెట్టప్పా.
అవకాశం వచ్చినప్పుడు వేసేయటానికి ఆయుధం ఎప్పుడు మన దగ్గరే ఉండాలమ్మా. పదమ్మా. శకుంతల ఆకులు ఒక్కలు పెట్టావా? పెట్టాను వదిన గారు. సరే సరే. అమ్మా సునంద, చెప్పండి మావయ్య. బాసికాలు తీసుకున్నావా? మర్చిపోయాను, ఇప్పుడే తీసుకొస్తాను. శకుంతల, చెప్పండి. వజ్రముని గారు తీసుకొచ్చిన నగలు కూడా తీసుకురా. అలాగేనండి. అందరూ బయలుదేరిపోయారు, వెళ్తాం పదండి. రావాలనిపించట్లేదు శ్వేత. రాక తప్పదు. బాలాజీ, నాన్నగారు, కార్లన్నీ రెడీగా ఉన్నాయి కదా? రెడీగా ఉన్నాయి. నమస్కారం రఘురామయ్య గారు. రండి కూర్చోండి. కాలక్షేపం అయిపోతుంది, అడుగు బయట పెట్టడం మంచిదేమో. 5-10 నిమిషాల్లో బయలుదేరిపోదాం. కూర్చోండి. అబ్బాయి బంధువులు వేకోజామునే బయలుదేరి గుడి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఏర్పాట్లన్నీ చేసి సిద్ధంగా ఉన్నారు. మీరు బయలుదేరితే అనుకున్న ముహూర్తానికి అన్నీ జరిగిపోతాయి. కోడలు వాళ్ళు బయలుదేరారా? కోడలు బయలుదేరాల్సింది ఇక్కడి నుంచే కదా. రఘురామయ్య గారు అడుగుతుంది, కాకినాడ నుంచి అమ్మాయి తరపున వాళ్ళ కోడల్ని తీసుకుని బయలుదేరారా అని. ఆ కోడలా బయలుదేరిపోయింది రఘురామయ్య గారు. ఏమిటో వచ్చినప్పటి నుంచి మా కోడల్ని చూసి మీ కోడలంటూ ఒకటే పాట పాడుతున్నారు. ఏ ఇంటికైనా మహాలక్ష్మి లాంటి కోడలు రావటం అదృష్టమే కదా రాధమ్మ గారు. అవునవును. కోడల పిల్ల ఎక్కడా? మీరెంతసేపు ఆలోచించినా నా నిర్ణయంలో మార్పు ఉండదు. ఆ కుటుంబానికి ఏ హాని జరగకూడదు. శత్రువు నీడ కూడా ఆ ఇంటి మీద పడకూడదు. పచ్చని సంసారం, ప్రతి శుభకార్యానికి పచ్చని పందిళ్లు, పచ్చని తోరణాలు కట్టుకుని ఆనందంగా జరుపుకోవాలి. రఘురామయ్య, నువ్వు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేవు. మమ్మల్ని అతిథుల్లా కాకుండా సొంత వాళ్ళలా చూసుకున్నావు. అందుకే నేను నీకు ప్రశాంతమైన చావుని ప్రసాదించబోతున్నాను. సిద్ధప్ప, చెప్పు బాబు. ముందు పెద్ద తలకాయ లేచిపోవాలి. అలాగే బాబు. పాపం పెద్ద ఆయన కదా, కాస్త చూసి స్మూత్గా నరకండి. అలాగే బాబు. తర్వాత పెద్ద కొడుకుని లేపాలి. వీడి చావు ఎంత భయంకరంగా ఉండాలంటే చావుకే భయం కలిగేలా ఉండాలి. అలాగే బాబు. తర్వాత ఈ అభిగాడు, వీణ్ణి నా శ్వేత కళ్ళ ముందు ముక్కలు ముక్కలుగా నరకాలి. ఎందుకంటే వీడు నా శ్వేతని టచ్ చేశాడు. నేనిష్టపడిన అమ్మాయిని వీడేలా పెళ్లి చేసుకుంటాడు. తప్పు చేశాడు, చాలా పెద్ద తప్పు చేశాడు.
వీడి చావును చూసి గద్దలు రాబందులు కూడా దగ్గరికి రావడానికి భయపడాలి. తర్వాత ఈ పనివాడు చావాలి. ఆ కుటుంబంలో ఉన్న మగబలం అంతా చచ్చిపోయి ఆడవాళ్లంతా బిక్కుబిక్కుమని చూస్తూ ఉండాలి. నెక్స్ట్ ఈ సునంద చావాలి. దీనివల్ల నా టైం చాలా వేస్ట్ అయిపోయింది. అందుకే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా గొంతులో ఒక్క పోటు పడవండి. తర్వాత ఈ పెద్దావిడ గుండెల్లో ఒక పోటు. చివరికి రఘురామయ్య ధర్మపత్ని శకుంతలాదేవి అంతా. జరిగిన నరమేధాన్ని చూశాక మనం చంపక్కర్లా, ఆటోమేటిక్గా ఆవిడే గుండాకి చచ్చిపోతుంది. ఏ మాత్రం తేడా రాకూడదు. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలా. నేను నా శ్వేత నా శవాలను దాటుకుంటూ తీసుకుపోవాలా. జై సుభిక్షమదేవ్యై నమః. జై సుభిక్షమదేవ్యై నమః. జై సుభిక్షమదేవ్యై నమః. జై సుభిక్షమదేవ్యై నమః. బాలాజీ, నాన్నగారు పెళ్లి సామాన్లన్నీ కారులో పెట్టేశారా? సత్తిపండి పెట్టేశాడండి. ఆ, శకుంతల, అభిశ్వేతలను త్వరగా రమ్మని చెప్పు. అలాగేనండి. ఉదయం నుంచి పిలుస్తూనే ఉన్నాం, గదిలోంచి బయటికి రారేమిటి? త్వరగా రెండర్రా. చావడానికి ఎంత హడావిడి పడుతున్నారు చూసావమ్మా. మనిద్దరం యమదూతల్లా వచ్చామని వీళ్ళకి తెలియదు కదప్పా. తండ్రి కూతుళ్ళిద్దరూ ఏదో గుసగుసలాడుకుంటున్నారు. ఏదైనా అనుమానమా? మాకెలాంటి అనుమానమూ లేదు. మేము పక్కా క్లారిటీతో ఉన్నాం. అభి, నాన్నగారు మీకోసమే వెయిటింగ్. సారీ నాన్నగారు. ఏమ్మా కోడలా, నా కోసం పెళ్లి పందిరి వరకు నేను తీసుకొచ్చిన నగలు వేసుకోవచ్చు కదా. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. వజ్రముని గారు, మీరిలా మాటి మాటికి ఇబ్బంది పెడుతూ ఉంటే శ్వేత అసలు పెళ్లికి రావటమే మానేస్తుంది. అయ్యయ్యో, ఎంత మాట! కోడలు రాకపోతే నా కొడుకు పెళ్ళెలా అవుతుంది? కోడలు ఖచ్చితంగా రావాలి. కోడలా? అదే అభిగారు, మా ఇంటికి కాబోయే కోడలు మీ భార్యలాగే ఉంటుందని చెప్పాం కదా, అందుకే అలా అంటున్నారు. సరే సరే, బయలుదేరండి. ఒక్క నిమిషం తమ్ముడు, నేను మందులు తెచ్చుకోవటం మర్చిపోయాను. ఇప్పుడే వస్తాను. తొందరగా వచ్చేయండి. అలాగే. చెప్పు నాన్నా. పొద్దు పొడిచిన దగ్గర నుంచి పొలిమేర దగ్గర ఎదురు చూస్తున్నామప్ప. కత్తులు ఆకలి ఆకలి అంటున్నాయి. సూర్యుడి ఎండపడి దాహం దాహం అంటున్నాయి. వాటికి రక్తం కావాలా? అలాగలాగే, నువ్వన్నట్టే చేద్దాం. అందరం బయలుదేరిపోయాం. పెద్దవాడు ఇప్పుడే లోపలికెళ్ళింది. ఆవిడ రాగానే బయలుదేరిపోతాం. ఆ నంజున్నగాడు అడ్డు లేదు, ఏ అడ్డంకి రాదు. అందరం సిద్ధంగా ఉన్నాం. తొందరగా వచ్చేయండి. అలాగే నాయన, మేము తొందరగా వచ్చేస్తాం. అనుకున్న టైంకి అన్నీ జరిగిపోతాయి. జరిపించబోతుంది ఎవరు? రఘురామయ్య గారు. మిస్ అయ్యే సమస్య లేదు. సరేనా? సరే అప్ప. బాబు ఫోన్ చేశాడు. గుడి దగ్గర అంతా సిద్ధమేనంట. మనం వెళ్తే కార్యక్రమం మొదలు పెట్టడమే ఆలస్యం అంట. అక్క రాగానే వెళ్ళిపోదాం.
రఘురామయ్య గారు 8 కావస్తుంది. సమయం మించక ముందే మనం బయలుదేరితే బాగుంటుంది. అక్క అక్క వస్తున్నా, మీరు బయటకు నడవండి. సరే అక్క. రామ్మ కోడల, మా ఇంటి దేవత. మాటి మాటికి మీరు ఇలా పిలవడం చాలా ఇబ్బందిగా ఉందండి. పెళ్లి జరిగేంత వరకు మా నాన్నగారు అలాగే పిలుస్తూ ఉంటారు. దయచేసి మీరేం అనుకోకండి. బయలుదేరండి. బయలుదేరండి. ఇకపై ఈ ఇంటి గోడలపై నా గుర్తులు కాని, ఈ ఇంటి మనుషుల మనసులో నా జ్ఞాపకాలు కాని ఏవి ఉండవు. ఈ ఇంట్లో నా స్థానమే ఉండదు. అందరూ అడుగు బయట పెట్టేశారు. ఇంకా ఒక్కొక్క తలకే లేచినట్టే.